సో గాయస్ భోజనం అయితే తినేసినాను కదా. ఎండ చూడండి దంచి కొడతాను ఇప్పుడే. కొద్దిసేపు ఉంటే ఎండ పోద్ది, కొద్దిసేపు ఉంటే వర్షం పడుద్ది. తలనొప్పి కేరళతో. మంచి విషయం ఏంటంటే చల్లగా ఉంటుంది కొద్దిసేపు ఎండ ఉన్నా కూడా. జై శ్రీరామ్. అన్లోడ్ పాయింట్కి వెళ్ళేసి అక్కడనే వీడియో ఎడిట్ చేసుకుంటాను. ఇక్కడ ఆపుకొని కూడా వేస్టే మనం. ప్రశాంతంగా వంట చేసుకొని తినేస్తే ఆ హ్యాపీనెస్ వేరు, మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. కడుపు నిండా తినేసినాను, పొట్ట నిండా ఉంది, మనం కుమ్మేసినాం. జాయిగా దింపుకోవాలి బండి. మొత్తం డౌన్ అనమాట ఇక్కడ నుంచి. ఇంకా టైర్లు కూడా మొత్తం కూల్ అయిపోయినాయి. ఇంకా టెన్షన్ ఇలా ఏరా దూలు నా కూడా కట్టకూడదు వారను. ఈ ఘాట్ సెక్షన్లో బండి తోలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొల్లం 62, పునలూరు 17. మనం కొల్లం వెళ్ళాల. కొల్లం దగ్గర అనమాట. కొల్లం దగ్గరికి వెళ్ళేసి పెట్టుకొని ఫోన్ చేస్తాను పార్టీకి, ఏమంటాడో మరి. మంచి పార్కింగ్ ప్లేస్ చూసి పెట్టుకుంటాను. కేరళలో ఎక్కడ పెట్టుకునే ఇబ్బంది ఏమి ఉండదు, టెన్షన్ ఏమి ఉండదు. ఏం దొంగతనాలు ఏమో అంతగా జరగవు, కానీ జరుగుతాయి కానీ లేదని అన్ను. కానీ చాలా తక్కువ, మన సైడ్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ దొంగతనాలు జరగడం. ఇక్కడ ఏదో పార్క్ అనుకుంటా, జనాలు బీభత్సంగా ఉన్నారు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకూరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మంచి సపోర్ట్ ఇవ్వండి. మంచి కంటెంట్తో అయితే వస్తాను మీ ముందుకు. ఇంతవరకు వీడియో లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి. సింగిల్గా కష్టపడుతున్నాను, నా కోసమన్నా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి స్ప్రెడ్ అయిపోద్ది వీడియో. ఘాట్ సెక్షన్ అయితే ఇదే అనమాట. సెకండ్ గేర్కి వచ్చింది బండి. బండి ఎంత షేక్ వస్తుంది అనమాట ఇది. ఎక్కువ రాజా నువ్వు అన్నా ఎక్కుతా ఉండు. అది అట్లా ఎక్కుతుంది అనమాట టాటా అంటే. మొత్తం డౌన్ అనమాట. ఇంకా భారత్ బెంజులు వెళ్తాయి గురు ఇక్కడ ఈ రోడ్లో. అసలు జప్పని వెళ్ళిపోతాయి అనమాట. అసలు ఆగరు వాళ్ళు. రాకెట్లు వెళ్ళినట్టే వెళ్తారు, మళ్ళీ రాకెట్ వెళ్ళినట్లే యాక్సిడెంట్ కూడా అవుతాయి అనమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చాలా యాక్సిడెంట్లు అవుతుంటాయి బండ్లు. ముఖ్యంగా ఇటు ఈ ట్రైలర్ అంటే ఇట్లా ఉంటాయి కదా ట్రిప్పర్ల మాదిరి, అవి ఎక్కువ అవుతుంటాయి యాక్సిడెంట్లు. ఎందుకంటే బాడీ బండ్లతో కంటే దాని కంట్రోలింగ్ తక్కువ ఉండేది అనమాట. అది ఘాట్లలో జప్పని కొట్టినామంటే కింద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి దాంట్లో. Powers of the sun, to dream, believe in strength. Now I'm the only one, only one. I was an ordinary boy until I broke the rules. My life destroyed, life destroyed. Until I woke awake, scream my mind, I shout, the ground shakes. How much can I take? My mind will break. Will it break? Can I take? సో గాయస్ ఇక్కడ నుంచి ఇంకా లొకేషన్ చూసుకున్నట్లయితే 16 కిలోమీటర్లు ఉందన్నమాట. హైవే అయితే ఎక్కాలి, కొల్లం హైవే. ఇప్పుడే లొకేషన్ పెట్టినాడు పార్టీ అయినా, ఇప్పుడు ఫోన్ ఎత్తాడు అనమాట. మనం కూడా ఇక్కడ నుంచి ఈగలైతే మామూలుగా లేవు. ఈడ పడుకుంటే అంతే అన్నమాట. వస్తాం ఇంకా మార్నింగ్ లేచి వెళ్దాం అనుకున్నా కానీ ఇక్కడైతే పడుకోలేము, మన వల్ల కాదు. ఇంకా ఫుల్ దోమలు అనమాట, మామూలుగా లేవు అసలు, ఘోరంగా ఉన్నాయి. బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి.
బయలుదేరేసి హైవే ఎక్కేసి బండి సైడ్ పెట్టుకున్నాము, ఇబ్బంది ఏం లేదు. సోమవారము మన ఫస్ట్ అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాను అనమాట. నైట్ ఒక 3 కిలోమీటర్స్ ఉందంగా హైవేలో అయితే ఆపుకొనేసి వచ్చాను అనమాట. శిబు స్టోర్స్ అనమాట ఫస్ట్ పాయింట్, చూపిస్తాను అది. ఈరోజు వచ్చేసి సోమవారం అనమాట. మన ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చేసినాను, శిబు స్టోర్స్ చూపిస్తాను అది. ఫస్ట్ పాయింట్ రావడానికి ఒక 3 కిలోమీటర్స్ ముందు అయితే పెట్టుకొని నైట్ అయితే నిద్రపోయాను అనమాట. ఫుల్గా నిద్రపోయేసి ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చాను చీకట్లోనే. మళ్ళీ చూద్దాం ఎట్లుంటుందేమో రోడ్ అనేసి బండి వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే పార్క్ చేసినాను. ఇంకా మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అదే అనమాట శిబు స్టోర్స్. సో గైస్ ఇదే అనమాట శిబు స్టోర్స్. చూడండి ఇంకా చిన్న రోడ్లో అయితే వచ్చి ఇక్కడ నుంచి వచ్చాయి అనమాట. అంతగా ఇరుకేం లేదు కానీ పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే వర్షం పడేలాగుంది. అదే కాకుండా పట్ట అయితే చూసుకుని జాగ్రత్తగా ఇప్పుకోవాలి. ఫస్ట్ పాయింట్ అయితే ఇబ్బంది ఏం లేదులేండి. ఇది వచ్చేసి శిబు స్టోర్స్ అనమాట. ఇక్కడే మనం అన్లోడింగ్ చేస్తారు. గోడౌన్ మొత్తం అన్నీ ఇదే ఉంటుంది. కలిసి ఇక్కడన్నా ఇది, లేదంటే లోపల ఉంది కదా అది ఉన్న గోడౌన్ ఉంటుంది. ఇటు సైడ్ అయితే పెట్టమంటారు. బండి వచ్చేసి ఇక్కడ పెట్టేసి అనమాట, సైడ్ ఎవరికి ఇబ్బంది లేకోకుండా. ఇంకా వాళ్ళు వస్తే 9కి వస్తారు నాకు తెలిసి, అన్లోడ్ చేయించేస్తున్నాం. సో గైస్ అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు అనమాట. 12:30 అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసినారు మన వాళ్ళు. చాలా స్లో ఇక్కడ అన్లోడింగ్. అంతలోకే మనం ఇక్కడ వాటర్ ఉంటే తోడేసుకున్నాను ఆ డబ్బీతో. ఇంకా తాడైతే మడత పెట్టాలి ముందు పక్క. పైన కరెంటు వైర్లు ఉన్నాయో లేదో అని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మన అదృష్టం బాగుండి ఇక్కడ ఏం లేవు. ఇంకా మనం తాడైతే తోడేసుకుందాం. తాడు తోడేసుకొని తోలు తిరిగిపోద్ది. నిదానంగా తాడైతే తోడేసుకోవాలి. తాడు తోడేసుకొని నెక్స్ట్ పాయింట్కి అయితే ఫోన్ చేసినాను అనమాట, రమ్మన్నాడు. అది కూడా అన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ పాయింట్ అన్న పెద్దగా ఉండాలని కోరుకుంది. ఈరోజు అయితే అన్లోడ్ చేసుకోవాలి ఎటు తిరిగి, చూద్దాం మరి అవుద్దో లేదో. సో అది చూడండి అన్లోడ్ చేస్తున్నారు అనమాట. 3 నెట్లు 50 కేజీల బస్తాలు, మిగతాటన్నీ 10 కేజీలు 5 కేజీలు ఉన్నాయి. మొత్తానికైతే అవుద్ది అన్లోడ్ ఈరోజు ఫస్ట్ పాయింట్ అన్న. సో గైస్ ఫస్ట్ పాయింట్ అన్లోడ్ అయిపోయేసరికి 3:30 అయిపోయేలాగా ఉంది. చాలా స్లోగా అన్లోడ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. 4 అవర్లు అయితే అన్లోడ్ చేసినారు, సగం కూడా కాదు. ఇంకా చూడండి ఇంకొక పాయింట్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా 60 కిలోమీటర్లు ఉంది. చూద్దాం మరి ఎంతసేపు అన్లోడ్ చేస్తారు వీళ్ళు. సో గైస్ మొత్తానికైతే ఫస్ట్ పాయింట్ అయితే అన్లోడ్ అయిపోయింది అనమాట. అన్లోడ్ అయిపోయింది. ఇంకా నాకైతే దోలు తిరిపోయింది. ఇక్కడ వచ్చేసి బ్రిడ్జ్ చూడండి ఎట్లుందో, మామూలుగా లేదు అసలు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కన్స్ట్రక్షన్ అవుతుంది ఏదో మరి, అందుకోసమే బండ్లు అటు బండ్లు ఆపేస్తున్నారు అనమాట. మొత్తం చూడండి, మొత్తం ఇది వచ్చేసి నది, సంగమం అంటారు ఇటువంటి దాన్ని. ఎన్ని నీళ్ళు వెళ్ళేసి సముద్రంలో కలుస్తాయి అనమాట. చూడండి ఆ లొకేషన్ చూడండి, ఆ ఇల్లు చూడండి ఒకసారి ఎట్లుందో, మామూలుగా లేదు అసలు. పిక్స్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. నేను వచ్చేసి పట్ట కట్టేసాను అనమాట. పట్ట కట్టేసి తలకి నాకైతే దోలు తిరిపోయింది. ఎందుకంటే వర్షం పడింది అనుకోండి బస్తాలు తడిచిపోతాయి. బస్తాలు తడిచిపోయినాయి అనుకోండి మనకు 10,000 15,000 కట్ చేస్తారు. మీ ట్రిప్ తోలింది సరిపోద్ది అనేసి 1/2 అవర్ పట్టింది అనమాట. నీట్గా పట్ట అయితే కట్టేసాను, పూర్తిగా వేసి బాడీ కిందికి అయితే కట్టేసినాను. డోర్ అయితే దించలేదు కానీ బాడీ కిందికి అయితే కట్టేసాను అనమాట. కట్టేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాను. నాకు తెలిసి ఈరోజు 2వ పాయింట్ అయితే అన్లోడ్ అవ్వదు. ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదు అనమాట. ఇంకా ముందుకు వెళ్ళేసరికి చూద్దాము, ఫోన్ చేద్దాము. అక్కడికి వెళ్ళేసరికి 6:30 అయిపోద్ది. 6:30 కల్లా అన్లోడ్ చేస్తానంటే వెళ్ళిపోదాము, లేదంటే ఇంకా రేపే అనమాట. రేపు మార్నింగ్ అయితే అన్లోడ్ చేసుకుంటాం. ఇంకా చూద్దాం మరి ఎట్లయితే. లొకేషన్ అయితే పెట్టించుకున్నాను పార్టీ ఆయనతో. అన్లోడింగ్ ఎన్ని వరకు చేస్తారనేది చూడాలి మరి. సో చూడండి గాయస్, మట్టి అంతా నిండిపోయింది అనమాట. అక్కడ నుంచి పట్ట కట్టేసుకొని ఆ చిన్న చిన్న సందులోంచి అయితే వచ్చేసినాను త్వరగా. ఎందుకు మళ్ళీ ఎక్కడంటే పెద్ద తలనొప్పి పెన్నేసి తోలు తెరిపోయింది అనమాట. మొత్తం మట్టి అయిపోయింది చూడండి. ఫేస్ మొత్తం చేతులకంతా మట్టి అయితే అయిపోయింది. బయటకు వెళ్ళేసి ఎక్కడన్నా పెట్రోల్ బంక్ దగ్గర ఆపుకోవాలి. ఫస్ట్ ఫోన్ చేస్తాను పార్టీకి, అన్లోడ్ అయితే తమ్ముడు అంటే వెళ్ళిపోతాను, లేదంటే ఇంకా ఆపేస్తాను అనమాట. ఎక్కడన్నా ఆపుకొని ప్రశాంతంగా స్నానం అయితే చేయలేం కానీ ప్రశాంతంగా వాటర్ ఉన్న చోట ఆపుకోవాలి. ఆపుకొని ఫ్రెష్గా కొంచెం కాళ్ళు ముఖం అన్నీ కడుక్కొని వంట ప్రోగ్రాం అయితే మొదలు పెట్టుకోవాలన్నమాట. మార్నింగ్ తినిందే, మధ్యాహ్నం అయితే ఏం తినలేదు. అన్లోడింగ్ అవుతారు, చేస్తారు, వీళ్ళు వెళ్ళిపోదాము అనేసి. అక్కడ వాటర్ కూడా లేవు, ఫెసిలిటీ అంతగా. ఏం చేస్తాం, కింద మీద మడి ఫస్ట్ పాయింట్ అయితే అన్లోడ్ చేయించేసుకొని రిసీవ్డ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ పాయింట్ ఇది.
ఇంకా సెకండ్ పాయింట్ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. సెకండ్ పాయింట్ అన్లోడ్ వేసుకుంటే మనకు పని అయిపోద్ది. మళ్ళీ అయిపోయినా కూడా మళ్ళీ ఒక టాస్క్ ఉంది. ఇక్కడ నుంచి కొచ్చిన్ వెళ్ళాలి లేదంటే తూత్తుకుడి వెళ్ళాలనేది. నాకు కొచ్చిన్ పెడితేనే బాగుంటుంది, ఎందుకంటే అమౌంట్ బాగా పడతాయి. అక్కడ ఇంకొక రోజు పోయినా కానీ బాధ ఉండదు అనమాట. మంచి కిరాయి అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. అదే మనం తూత్తుకుడి వెళ్ళిపోయినాం అనుకోండి, తూత్తుకుడికి 250 కిలోమీటర్లు ఎంటీ తోలాలా, పులుసు కారిపోద్ది. ఇంకా ఇప్పుడే టైర్డ్ అయిపోయినాము అంటే మళ్ళీ 250 కిలోమీటర్లు ఎంటీ తోలాలి. అదే కొచ్చిన్కి అనుకోండి 80 కిలోమీటర్లు ఎంటీ వెళ్తే సరిపోద్ది, లోడింగ్ అయిపోద్ది బండి. ప్రశాంతంగా ఉంటుంది అనమాట. కొచ్చిన్ వెళ్తే పెద్దగా హడావిడి ఉండదు, పెద్దగా పట్ల అంత అవసరం ఉండదు. ఏదో నార్మల్గా వేస్తే సరిపోద్ది, తక్షణ ప్రాబ్లం ఉండదు. జాయిగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవచ్చు. 35 టన్నులు వేస్తారు, ఎందుకంటే ఇది కంపెనీ లోడ్ కాబట్టి. పెట్రోలియం ప్రోడక్ట్ వచ్చి సల్ఫరు 35 టన్నులు వేస్తారనమాట 16 టైర్కు. చూద్దాం మరి ఎట్లయిద్దో. నాకు తెలిసినంత వరకు కొచ్చిన్లో లోడ్ అయితేనే అనుకుంటున్నాను, నాకు ఎందుకు అనిపిస్తుంది. చూద్దాం మరి కొచ్చిన్లో లోడ్ అవుతుందో లేదంటే పూర్తిగా తూత్తుకుడి రమ్మంటారు అనేది. సో గాయ్స్, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే అల్లపూజ, ఎర్నాకుళం, కోజికోడి స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. డైవర్షన్లు అయితే మామూలుగా ఉండవు. రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఫ్లైఓవర్. అలా ఇట్లా తిరిగి అట్లా తిరిగి అట్లా తిరిగి ఇట్లా తిరిగి వెళ్తూనే ఉండాలన్నమాట. ఇంకా ట్రాఫిక్ రూల్స్ అయితే మొత్తానికైతే బాగా పాటిస్తారు ఏదేమైనా కానీ. మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. సో గాయస్, ఇక్కడ వచ్చేసి చేపల వాసన మామూలుగా రాలేదు. నిందేకర బ్రిడ్జ్ అనమాట. స్ట్రైట్ వెళ్తే సముద్రమే, ఇంకేం అసలు పదవి ఉండదు అనమాట. సైడ్ కనిపిస్తుంది కదా మీకు, అది అంతగా సముద్రం. అసలు అటు వెళ్తే ఇంకేటి ఉండదండి, వెళ్ళిపోవటం ఎట్లే. ఆ చిన్న ఊరు, రోంత ఊరు దాటేసి ఆ రాళ్ళు దాటేస్తే మొత్తం సముద్రమే అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి లొకేషన్ ఎట్లుందో, మామూలుగా లేదు అసలు, ఒక రేంజ్లో ఉంది. ఒకసారి ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అసలు వెదర్ ఎలా ఉందంటే మామూలుగా లేదనమాట, చల్లగా ఉంది వెదర్. ఈడో రోడ్లు ఆపేసినట్టు బండి. సైకో సాలే కూడా ఇల్లురా ముందుకు లోపల పుట్ట. సైకో సాలే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏడంటే ఆడ ఆపేస్తారు బండ్లు, చూసుకొని జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అస్తం అయిపోతాం. మనం కాదు, వాళ్ళు అస్తం అయిపోతారు. మళ్ళీ తర్వాత మనల్ని అస్తం చేస్తారు. చూడండి లొకేషన్ మామూలుగా లేదు అసలు, చల్లగా ఉందన్నమాట వెదర్. వర్షం పడేలా ఉంది. నైట్ బండి ఆపేటప్పుడు ఎత్తుకట్టలో పెట్టుకొని ఫ్రంట్ 4 టైర్లు, బ్యాక్ సైడ్ డోర్ అయితే తీసేయాలి. వర్షం కానీ పడిందంటే అస్తం అయిపోతాం, జాగ్రత్త ఉండాలన్నమాట. నియర్ యూ చూడండి ఎంత చిన్న రోడ్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. రోడ్డు ఈ రోడ్డు కానీ కన్స్ట్రక్షన్ అయిపోతే మామూలుగా ఉండదు మళ్ళీ జర్నీ. ఉరుకుడు సూపర్ ఉంటుంది జర్నీ. ఇంకా ఇది ఎంత కంప్లీట్ అయిపోయేసరికి నాకు తెలిసి ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ అయితే పడుతుంది అనుకుంటా. సో గైస్, బ్యాక్ సైడ్ బండి అయితే పెట్టేసినాను చూడండి. అక్కడ ఇంకా ఎదురుగా ఏమన్నాయంటే రొయ్యలు ఉన్నాయన్నమాట. తీసుకుందాం అనేసి వెళ్తున్నాను. నేను నా అవతరం చూస్తే ఈడేంట్రా బాబు రొయ్యలు కొంతాడా లేదంటే ఇంకేమన్నా కొంతాడా అనుకుంటాడు అనమాట. వీడు చూస్తే మంచి స్కామ్ లాగా ఉన్నాడు అనుకుంటారు. చూద్దాం మరి ఏ టైప్ రొయ్యలు ఉన్నాయో ఉన్నాయో. వెళ్ళేసి ఒక 1/2 కేజీ తీసుకున్నాము. 1/2 కేజీ వలిస్తే అవి ఒక 1/4 కేజీ అయిద్ది అనమాట. చూద్దాం ఏముండయో. చాలా రోజులు ఇంతవరకు చేయలేదు అనమాట, రొయ్యలు అయితే అస్సలు చేయలేదు. చూద్దాం, చేసుకొని ప్రశాంతంగా తినేసి. అన్లోడింగ్ ఎట్ట కాదు, మనకు ఏ వంట వండుకోవాలి ఇంకా చెప్పండి, ఏదో ఒకటి చేసుకొని తినేద్దాము. అందుకోసమని వెళ్తున్నాను, చూపిస్తాను.